నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక సువార్త. అబద్ధ బోధకులు గలతీయుల దగ్గరకు వచ్చి పౌలు ప్రకటించిన సువార్తను తృణీకరించి వేరొక సువార్తను అంగీకరించమని వారిని బలవంత పెట్టారు. వారి భిన్నమైన సువార్త బోధిస్తున్నది ఏమిటంటే, రక్షణ పొందడం అంటే క్రీస్తును విశ్వసించడం మాత్రమే కాదు, సున్నతి పొందడం ద్వారా యూదమత విశ్వాస నియమాలను కూడా పాటించాలి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, అలాగే యూదుల పండుగలు ఆచరించాలి. ఉన్నది ఒకటే సువార్త, అదే క్రీస్తు సువార్త అని బైబిల్ స్పష్టంగా తేల్చి చెబుతున్నది. అది యొక్క క్రీస్తు ప్రత్యక్షత ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకు లభించింది. దేవుని వాక్యమైన బైబిల్లో సువార్తను నిర్వచించడం, ప్రత్యక్షపరచడం జరిగింది. దేవుని వాక్యంలో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ప్రస్తావించి ఉండకుండా మనుషుల నుంచో, సంఘాల నుంచో, సాంప్రదాయాల నుంచో ఏదైనా బోధ కానీ, సిద్ధాంతం కానీ, ఆలోచన కానీ ఉద్భవిస్తే దానికి క్రీస్తు సువార్తలో తావు లేదు. వాటిని సువార్తలోని మూలాంశాలతో కలపడం అంటే అది సువార్తను చెడగొట్టడమే అవుతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.